అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో, కూటమి ఎమ్మెల్యేల్లో కొంతమందికి బహుశా ఇదే చివరి ఎన్నిక కావచ్చు. ఇదే చివరిసారి కావచ్చు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ వారసులో లేదంటే ఇంకెవరో తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరు అనేది ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా ఉంది. కాకపోతే ఒక్కసారి మనం చెప్పుకుంటే వీళ్ళు ఒక 9-10 మంది ఉన్నారనమాట. ఇంకా వచ్చే ఎన్నికల్లో బహుశా వీళ్ళు పోటీ చేయకపోవచ్చు. అందులో ఫస్ట్ కళా వెంకట్రావు గారు 1980s నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. మధ్యలో కొన్నాళ్ళ పాటు ప్రజారాజ్యానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో చాలా సీనియర్. ఉత్తరాంధ్రని పార్టీ భుజాన మోశారు. సో ఈయనకు గత ఎన్నికల్లో ఒక సవాల్ ఇచ్చింది పార్టీ. ఆయన సవాల్ని స్వీకరించారు, విజయవంతం చేశారు, పార్టీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు. సో వచ్చే ఎన్నికల్లో బహుశా ఈయన పోటీ చేయకపోవచ్చు. ఈయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన మ్యాక్సిమం గ్రౌండ్లో ఉంటున్నారు, క్యాడర్ను కలుస్తున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది 100% ఫిక్స్. ఇక మరో ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన బగ్గు రమణమూర్తి గారు. ఈయన కూడా బహుశా ఇప్పుడు ఇదే చివరిసారి ఆయన ఎమ్మెల్యే. ఆల్రెడీ అక్కడ క్యాడర్కు అండ్ అక్కడ ప్రజలకు కూడా ఒక సంకేతాలు వెళ్ళిపోయినాయి. బొగ్గు రమణమూర్తి గారి కుమార్తె అర్చన గారు ప్రస్తుతానికి పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆమె అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు, డెసిషన్స్ ఇస్తున్నారు, క్యాడర్ రిలేషన్స్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు. పార్టీ పరంగా కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో అర్చన గారు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు గారు, చింతకాయలు అయిన పాత్రుడు, ఈయన కూడా 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు, పార్టీలో ఉన్నారు, పార్టీలో సీనియర్ నాయకుడు, ఒక స్ట్రాంగ్ వాయిస్. సో ఈయన కూడా యాక్చువల్లీ గత ఎన్నికల్లోనే అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నం ఎమ్మెల్యే సీటు అండ్ వారి కుమారుడు విజయ్ పాత్రుడికి అనకాపల్లి పార్లమెంట్ సీటు అడిగారు. కానీ అది పార్టీ ఒప్పుకోలేదు, కుదరలేదు. సో విజయ్ గారు ప్రస్తుతానికి పార్టీలో కొంత బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారు. సో నేను అనుకోవడం వచ్చే ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు గారు ఇంకా తప్పుకొని విజయ్ గారికి ఆ సీటు అప్పగించే అవకాశం ఉంది. సో ఆయన పార్టీలో లోకేష్ గారి టీంలో కీలకంగా ఉన్నారు. మరో 25-30 ఏళ్ల పాటు ఆయన యాక్టివ్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో అయ్యన్న గారికి ఇదే చివరి కావచ్చు. ఇక తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఈయన కూడా అంతే 1980s నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, చురుకైన నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక్కసారి మాత్రమే మంత్రిగా పనిచేశారు. తర్వాత మళ్ళీ అవకాశం రాలేదు, అవకాశం కోసం చూస్తూనే ఉన్నారు కానీ రాలేదన్నమాట. మంత్రిగా కూడా చాలా తక్కువ కాలం టీడీపీ సంక్షోభానికి ముందు పనిచేశారనమాట, నాయకత్వ మార్పిడికి ముందు. సో ఈయన వచ్చే ఎన్నికల్లో బహుశా ఈయన పోటీ చేయకపోవచ్చు. ఈయనకు వారసులు ఎవరు వస్తారు ఈ కాన్స్టిట్యున్సీ కానీ చూస్తున్నారు. ఇక నిమ్మకాయల చినరాజప్ప గారు పెద్దాపురం ఎమ్మెల్యే, ఈయన కూడా అంతే 1980s నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు, పార్టీలో దిగువ స్థాయి నుంచి పనిచేశారు. గత ప్రభుత్వం 14 నుంచి 19 మధ్యలో మంత్రిగా కూడా పనిచేశారు. సో ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, వయోభారం కారణంగా, రకరకాల కారణాలు. ఇక కామినేని శ్రీనివాస్ గారు, ఈయన బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కూడా చాలా చురుకుదనం తగ్గింది, అంత గ్రౌండ్ లెవెల్లో అంత యాక్టివ్గా అయితే లేరు. సో క్యాడర్ రిలేషన్స్ కూడా పెద్దగా లేవు, పబ్లిక్ కార్యక్రమాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఈయన అంత యాక్టివ్గా అయితే లేరు. సో మేబీ ఆయన ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇదే లాస్ట్ ఎన్నికలని. యాక్చువల్లీ గత ఎన్నికల్లో కూడా ఆయనకు పోటీ చేయాలని లేదు, కానీ అది పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్ళింది కాబట్టి, బీజేపీకి ఇంకా ఆయన తప్ప వేరే వాళ్ళు లేరు కాబట్టి ఇచ్చారు. సో మేబీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తపనా చౌదరి గారు ఇంకెవరో పోటీ చేసే అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఇక ఇదే లిస్టులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన కూడా సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నారు అండ్ కీలకంగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో మారుస్తారేమో. అండ్ ఫరూక్ గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కదా, ఆయన కూడా సీనియరే, పార్టీలో కీలకంగా ఉన్నారు. సో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో బహుశా ఆయన వారసులు ఎవరైనా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే కాల్వ శ్రీనివాసులు గారు, ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో వారసుని ఎవరైనా దిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇందులో మేబీ వీళ్ళెవ్వరి మీద కూడా పెద్దగా వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. పార్టీలో కొంతమందికి వయోభారం ఉంది, కొంతమందికి ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కానీ నెక్స్ట్ అంతా కూడా లోకేష్ గారి టీం వచ్చేస్తుంది. పార్టీని సుదీర్ఘకాలం వీళ్ళందరూ ఒక 30-40 ఏళ్ళు పార్టీ కోసం చేశారు. సో వచ్చే ఎన్నికల నాటికి ఇంక మొత్తం ఇప్పటికే లోకేష్ గారి టీం ఆల్మోస్ట్ 60-70% వాళ్ళే ఉన్నారు పార్టీ పదవుల్లోనూ అండ్ చాలా వరకు. సో వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా
పూర్తిగా ఆ టీమే ఉండాలి, లోకేష్ గారి ఏజ్ గ్రూప్ వాళ్ళు మరో 30 ఏళ్ళ పాటు పార్టీతో నిలబడే వాళ్ళు కావాలి అనే దీనిలో చూస్తున్నారనమాట. అందుకని ఈ నాయకులకు 2029లో బహుశా ఇంకా పోటీ చేసే అవకాశం అయితే లేదు.